హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన ప్రయాగ్రాజ్ ప్రయాణం అయితే కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ నుంచి తిరిగి నా వల్ల అయితే కాలేదు. సో ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. పెద్ద ఆయన 100 రూపాయలు అడిగాడు. 2 కిలోమీటర్లే, కానీ ఈ ట్రాఫిక్లో అది అయితే కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది. చలో వెళ్దాం. దర్శనం అయితే చేసుకోవాలి కాబట్టి త్వరగా వెళ్ళాలి. నాకైతే నడిచే ఓపిక లేదు కాబట్టి ఇంకా ఏమైతే అనేసి లెట్స్ వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ వచ్చి మన అలోపిదేవి ఆశ్రమాన్ని అయితే చూసుకోవాలి, శక్తిపీఠాన్ని. అది దాంతో ముగించేస్తే మనం ఇంకా రేపటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. నాగవాసుకి టెంపుల్. సో వచ్చామన్నమాట ఫైనల్లీ. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. మేబీ దూరం అయినందువల్ల, మేబీ సందులు బందులు ఉన్నందువల్ల. ప్రస్తుతం మనం నాగవాసుకి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడికి నాగవాసుకి టెంపుల్కి రావాలంటే మనం ఉన్న స్టేషన్ నుంచి అయితే మాత్రం, అంటే మనకి ప్రయాగ్రాజ్ సంగం స్టేషన్ నుంచి ఉంది కదా, అక్కడి నుంచి అయితే 3 కిలోమీటర్లు అయితే పట్టింది. అండ్ అక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ ద్వారా వస్తే మనకి ఈ టెంపుల్కి అయితే మనం చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి చేరుకోవడానికి ముందుగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లే మనకి భీష్మ పితామహ దేవాలయం ఉంటుంది. భీష్ముడికి ఉండే ఒక పెద్ద విగ్రహాన్ని, అంటే భీష్ముడు బాణాల మీద పడుకున్న ఒక పెద్ద విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది, అంటే నిర్మించడం జరిగింది. సో లోకంలోనే, అంటే ప్రపంచంలోనే మేబీ భీష్ముడికి ఉన్న 2ో 3ో దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి అనమాట. సో దీన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నాగవాసుకి టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. యాక్చువల్లీ మా మెయిన్ ద్వారం వేరే ద్వారం ఉంది, కాకపోతే మనకి ఆటో వాళ్ళు ఇటు షార్ట్కట్లో తీసుకొచ్చారు కాబట్టి మనం అంటే 2వ ద్వారం గుండా ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాము. సో ఇది వీధుల మీదుగా వచ్చే ఒక ద్వారం అన్నమాట. ఇంకోటి మనకి ఘాట్ నుంచి అయితే ఒక ద్వారం ఉంటుంది, అదే మెయిన్ ద్వారం అనమాట. ఇది 2వ ద్వారము. సో నాగవాసుకి టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు కొద్దిగా జనం తక్కువ ఉన్నారు మామూలుగా, సాయంత్రం పూట కాబట్టి. మార్నింగ్ పూట అయితే ఘాట్లోకి స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేసుకోవడానికి వస్తారు. యాక్చువల్లీ నాగవాసుకి టెంపుల్ ఏంటంటే మనకి దేవతలు రాక్షసులు అమృత కోసం క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు మందార పర్వతంతో నాగవాసుకి ఆ మందార పర్వతం రాపిడి వల్ల ఏర్పడిన ఒత్తిడి, దానికి ఏర్పడిన దెబ్బలకంతా ఉపశమనం కలగడం కోసం విష్ణుమూర్తిని పూజ చేస్తుందంటే ధ్యానం చేస్తుందన్నమాట. విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యి త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్లో వెళ్ళి అక్కడ ధ్యానం చేయమని కోరుతాడు. అప్పుడు ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేయమని కూడా చెప్తాడు. అలా దెబ్బలతో వచ్చిన నాగవాసుకి మన ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో స్నానం చేయగా ఆ దెబ్బల నుంచి ఉపశమనం పొందుతుంది. అలాగే అక్కడే ఉండి ధ్యానం చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ధ్యానం చేసేటప్పుడు ఒక ఋషి ఏమనుకున్నాడంటే మన నాగవాసుకిని తీసుకెళ్ళి మనకి కాశీలో ఉంచాలని అనుకునేసి నాగవాసుకి తెలియజేస్తే నాగవాసుకి కూడా వెళ్ళాలని తలుస్తుంది. కానీ దేవతలందరూ నాగవాసుకిని ఇక్కడే ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు నాగవాసుకి కొన్ని షరతులు పెడుతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే ప్రతి పంచమికి కూడా నాకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అలాగే ఈ ఈ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పూజ చేసిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను నా దర్శనం చేసుకుంటేనే వాళ్ళ యొక్క యాత్రకి పూర్తి ఫలితం దక్కుతుందని 2 షరతులతో కూడిన దాన్ని కోరుకొని ఇక్కడ అయితే వెళ్ళవడం జరుగుతుంది. సో ఇదన్నమాట నాగవాసుకి ఇక్కడ వెళ్ళడానికి ఉన్న ముఖ్య కారణం. సో కాబట్టి ఈ త్రివేణి సంగమం కానీ ప్రయాగ్రాజ్ కానీ ఎవరు దర్శనానికి వచ్చినా అందులో స్నానం చేసి నాగవాసుకిని దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి ఫలితం దక్కుతుంది. అలాగే నాగవాసుకి పక్కనే కూడా మహాదేవుడి యొక్క శివలింగాన్ని అయితే కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.
సో అలా మనం దర్శనం చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ అంటే మన ఘాట్ గుండా ఉన్న ద్వారం గుండా మనం బయటకైతే వెళ్ళి చూద్దాం. भाई बढ़ते रहो, यहाँ पे फोन मत चलाओ, फोन बंद करो, फोन बंद करो पहले फोन। पिंक बात नहीं बेटा, नहीं नहीं, मेरे पास तो नहीं है अभी तो। సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి ప్రయాగ్రాజ్ మొత్తం మిరుమిట్లు కొలిపెట్టే ఒక ప్రాంతంగా మనకి తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా టెంట్ హౌస్ అన్నమాట. టెంట్ సిటీని మనకి అద్భుతంగా అయితే ఇక్కడ నుంచి కనబడుతుంది.
సో నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం అలోపీదేవి శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి ఆటో బండ్లు లేకపోవడంతో మనకి బైక్ వాళ్ళు అనమాట ఎప్పుడు కూడా మనకి హెల్ప్ఫుల్. కానీ బైక్ వాళ్ళు మనకి 200 అడిగారు ప్రస్తుతానికి, సారీ 100 రూపాయలు అడిగారు. కాకపోతే అతనికి ఎక్కువ ట్రాఫిక్ ఉందని తెలియట్లేదు అనమాట. సో మనం కూడా 100 రూపాయలకి మాట్లాడుకొని, అయితే యాక్చువల్గా ఇద్దరుంటే 200 తీసుకుంటారు వాళ్ళు. ఒకరన్నందువల్ల ఎప్పుడు కూడా ఇక్కడ బైక్ వాళ్ళు అనేది ఒకరైతే మాత్రం తీసుకొని వెళ్ళట్లేదు. ఇద్దరుంటే మాత్రం 200 300 చెప్పడానికైనా వాళ్ళకి మనిషికి 150 రూపాయలు పడుతుంది కాబట్టి తీసుకెళ్ళిపోతారనే ఒక ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి సింగిల్ పర్సన్ తీసుకెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఒకడైతే ఒప్పుకొని నన్ను ఇప్పుడు ప్రస్తుతానికి మనం అలోపీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇదే మనకి అలోపీ శక్తిపీఠానికి ఉండే ఎంట్రన్స్. ఆశ్చర్యకరంగా ఈ ఎంట్రన్స్లో హిందీతో పాటు తమిళ్లో కూడా రాసి ఉండడం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. మేబీ ఆ ఆర్చిని వాటిని తమిళ్ వాళ్ళు డొనేట్ చేసి ఉండొచ్చు. ఇక ఈ అలోపీదేవి గుడి గురించి తీసుకుంటే ఇది ఉత్తర భారతదేశం యొక్క స్ట్రక్చర్లో కట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ అలోపీదేవి దాంట్లో ఒక విగ్రహం అంటూ ఏది ఉండదు, అమ్మవారి విగ్రహం అంటూ. ఇక్కడ ఒక ఊయలగా ఒక చెక్కను మాత్రం ఏర్పాటు చేసి ఉంటారు. అమ్మవారు ఈ ఊయల్లోనే గర్భగుడి మూసివేసిన తర్వాత ఈ ఊయల్లోనే ఊగుతారనే ప్రసిద్ధి. యాక్చువల్గా ఈ అలోపీదేవి యొక్క క్షేత్రానికి ఉండే ప్రసిద్ధి అన్న చరిత్ర ఏంది చూసుకుంటే, శివుడి భార్య అయిన సతీదేవి యొక్క వాళ్ళ నాన్న దక్షుడు దక్ష యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి ఈశ్వరుని పిలవకుండా మిగిలిన అన్ని దేవతలను సకల జనాలను పిలవడం జరుగుతుంది. ఈ అవమానాన్ని భరించలేని సతీదేవి ఎంత వారించినా కూడా, శివుడు ఎంత వద్దన్నా కూడా ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ శివుని కోసం ప్రత్యేకమైన స్థానం లేకపోవడం చూసి సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను అగ్నికి ఆహుతి అయిపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు సతీదేవిని చేరుకొని ఆమె శరీరం కాలిపోవడం చూసి చాలా దుఃఖంతో ఉంటాడనమాట. అప్పుడు ముల్లోకాలని స్తంభించేయడం జరుగుతుంది. సో దీన్ని గమనించిన విష్ణుదేవుడు తన విష్ణు చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని 51 ముక్కలుగా చేయడం జరుగుతుంది. అవే ప్రపంచం మొత్తంలో ఏర్పడిన 51 శక్తిపీఠాలు అనమాట. అందులో అమ్మవారి యొక్క కుడి చెయ్యి ఈ భాగంలో, అంటే అమ్మవారి కుడి చెయ్యి మాత్రమే ఈ శరీరంలో మొత్తం పడిన తర్వాత చివరి భాగం అన్నమాట. సో ఆ కుడి చెయ్యి ఇక్కడ పడి అదృశ్యమైందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారనమాట. అందుకే అమ్మవారు ఎప్పుడూ కూడా అదృశ్య దేవతగా ఇక్కడ కొలువబడుతూ ఉంటుంది. అలాగే ఆ ఊయలో ఉన్న భాగానికి కింద భాగంలో మనకి ఒక బావి ఉందన్నమాట. దానిపైన ఒక స్తూపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్తూపంలో, అంటే ఆ బావిలో మనకి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం ఆ జలాన్ని మన భక్తులకంతా కూడా ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ జలం వచ్చేసి అన్ని చర్మ రోగాలని నివారిస్తుందని ఇక్కడ వాళ్ళ యొక్క ప్రసిద్ధి అన్నమాట. సో ఇది అలోపీదేవి యొక్క పూర్తి చరిత్ర అన్నమాట. సో ఆ దేవాలయం తర్వాత కొద్దిగా అలా వచ్చి ఒక ఛాయ్ అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని మనం తందూరి ఛాయ్ అంటారు అనమాట. మామూలు ఛాయ్ 10 రూపాయలు అయితే ఈ తందూరి ఛాయ్ వచ్చేసి 25 రూపాయల నుంచి 30 దాకా ఛార్జ్ చేస్తారు. అలా ఒక ఛాయ్ తాగేసి ఈరోజు ముగించడం జరిగింది.